హలో ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఈరోజు కుంట్లూరులో మీరు ఏదైతే మెయిన్ రోడ్ చూస్తున్నారో ఆ మెయిన్ రోడ్, కుంట్లూరు మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో మంచి 150 గజాల ఇల్లు తీసుకొచ్చాను. ఈ ఇల్లు చాలా బాగుందన్నమాట. ఈ ఇల్లు గురించి పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీడియో లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయొద్దు. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ కాబట్టి మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. అన్ని ఇళ్ల మధ్యలో రోడ్డుకి అతి దగ్గరలో చాలా బాగుంది ఇల్లు. మీరు కూడా మీ ప్రాపర్టీస్ మాతో ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద కాంటాక్ట్ నెంబర్ మాది కనిపిస్తుంది, మాకు కాల్ చేయండి. అతి తక్కువ రేట్కి ప్రమోషన్ చేద్దాము. ఇక ఆలస్యం చేయకుండా ఇల్లు గురించి పూర్తి వరకు తెలుసుకుందాం. ఇప్పుడు మీకు కనిపిస్తున్న 3 హౌసెస్ కూడా సేల్ కున్నాయి. సేమ్ బిల్డర్ కట్టిన ఇల్లు, సేమ్ ఎలివేషన్స్ తోని, సేమ్ ప్లానింగ్ తోని ఉంటాయి అనమాట. ఫ్రెండ్స్, ఈ ఇల్లు లొకేషన్ వచ్చేసి మనకి ఆల్రెడీ మీకు చెప్పాను, కుంట్లూరులోని తెలంగాణ నగర్ రోడ్ నంబర్ 2లో రోడ్ కి వాకబుల్ డిస్టెన్స్ లో ఈ హౌసెస్ ఉంటాయి. మనకు హయత్ నగర్ బస్ స్టాప్ నుంచి ఈ ఇల్లు వరకు 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. మన చుట్టుపక్కల మంచి స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీతోని అత్యద్భుతంగా ఈ ఇల్లు అయితే రూపొందించడం జరిగింది. దీని ముందు రోడ్ చూస్తున్నారు కదా, ఇది 25 ఫీట్ వైడ్ రోడ్. ర్యాంప్ కూడా చూసుకోండి, చాలా హైట్ లేపారు రోడ్ నుంచి, ఫ్యూచర్ లో మనకి ప్రాబ్లం కాకుండా. అండ్ పూలు పెట్టుకోవడానికి మంచి గోడ కూడా మనకు కట్టేయడం జరిగింది. ఇంకో హైలైట్ విషయం ఏంటంటే మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ మున్సిపల్ లైన్స్ కూడా అయిపోయినాయి. సిసి రోడ్స్ కూడా శాంక్షన్ అయి ఉన్నాయన్నమాట. మనకి విత్ ఇన్ 1 or 2 months లో అవి కూడా రెడీ అయిపోతాయి. సో లోపలికి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో పూర్తిగా చూద్దాం. మనం ఈస్ట్ ఫేసింగ్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇల్లు వచ్చేసి మనకి 150 స్క్వేర్ యార్డ్స్ లో ఈస్ట్ ఫేసింగ్ లో 25 ఫీట్ వైడ్ రోడ్ తోని 22.5x60 సైజెస్ తోని 2500 స్క్వేర్ ఫీట్ లో చాలా బాగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందనమాట. మనకి ఖర్చుకి ఎక్కడ వెనకాడకుండా చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఇంకా లొకేషన్ టార్గెట్స్ ఇంకా 2 ఉన్నాయి. ఒకటి వచ్చేసి మనకి ఎగ్జిట్ నెంబర్ 10 తారామతిపేట్ గౌరల్లి సర్వీస్ రోడ్ నుంచి ఇల్లు వరకు 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. విజయవాడ హైవే పెద్దంబర్పేట నుంచి కూడా 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. పార్కింగ్ కూడా చూసుకుంటే ఒక కారు, 2 బైకులు పెట్టే విధంగా పార్కింగ్ ఉంది. పార్కింగ్ లో మంచి గ్రానైట్ వైట్ పట్టిలతో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ పైకి వెళ్ళడానికి మెట్లు దాదాపు 3.5 ఫీట్లు మెట్లు ఉన్నాయి. ఈ పక్కన చూసుకుంటే మనకి మెట్ల కింద చాలా స్పేస్ ఇవ్వడం జరిగింది. అండ్ వాషింగ్ పాయింట్ కూడా, ఒక వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సెట్ బ్యాక్స్ కూడా చాలా డీసెంట్ గా ఉన్నాయి. ఈజీ ఒక వ్యక్తి నడిచే విధంగా సెట్ బ్యాక్స్ ఇవ్వడం జరిగింది. మనకి పార్కింగ్ లో ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది అనమాట. మంచి కలర్స్ తోని, సింపుల్ డిజైన్ తోని, ఫాల్ సీలింగ్ లైట్స్ తోని చాలా బాగుంది అనమాట. ఫ్రెండ్స్, ఇది చూసుకున్నట్టే మనకి బోర్ పాయింట్, వాటర్ అయితే ఎలాంటి ఇబ్బంది లేదు, ఫుల్ వాటర్ పడ్డాయి. ఇది వచ్చేసి మనకి దాదాపుగా 5000 లీటర్ కెపాసిటీ సంప అనమాట. G+1 ఇల్లు కాబట్టి వాటర్ కి ఎలాంటి ఇబ్బంది ఉండదు అనమాట. చూసుకోండి ఫ్రెండ్స్, సెట్ బ్యాక్స్ ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి సెట్ బ్యాక్స్. ఫ్రెండ్స్ చూసుకోండి, గ్లాస్ ఫ్రేమ్స్ మంచి డిజైన్స్ తోని. అండ్ మెయిన్ డోర్ కూడా చూసుకోండి, సింగిల్ డోరు, మంచి క్వాలిటీ, చాలా క్వాలిటీ ఉంది. దీనికి ఉన్న హార్డ్వేర్ కూడా చాలా క్వాలిటీ ఉందన్నమాట. సో క్వాలిటీ విషయంలో అయితే ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఫ్రెండ్స్ చూసుకోండి, మనకు లోపలికైతే ఎంటర్ అయినాం. ఇది వచ్చేసి టీవీ పాయింట్ చిన్నగా ఉంది కానీ చాలా బాగుంది అనమాట. ఫ్రెండ్స్, మన ఫ్లోరింగ్ లో మంచి టైల్స్ వేయడం వల్ల హాల్ చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. ఈ ఏరియాలో మీరు డైనింగ్ ఏరియా అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఫ్రిడ్జ్ పాయింట్ లాగా చేసుకున్న చాలా బాగుంటుంది. సెల్ఫ్లు కూడా ఉన్నాయన్నమాట. కబోర్డ్స్ వేసుకుంటే ఇంకా ఇల్లుకి చాలా అందాన్ని ఇస్తాయన్నమాట. పైన ఫాల్ సీలింగ్ కూడా సింపుల్ కలర్స్ తోని చాలా బాగా డిజైన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి కిచెన్. ఇల్లు మొత్తం వాస్తు ప్రకారం కట్టడం జరిగింది. వాస్తు ప్రకారం మనకి ఈస్ట్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది, వాష్ పాయింట్కి వెళ్ళే విధంగా. ఫ్రెండ్స్, కిచెన్ కూడా ఈజీగా ఇద్దరు నిలబడి వంట చేసుకునే విధంగా చాలా బాగుంది. సెల్ఫ్లు చాలా బాగున్నాయి, పైన సజ్జలు కూడా చాలా బాగున్నాయి అనమాట. ఫ్రెండ్స్, ఇక కుంట్లూరు మెయిన్ రోడ్కి అతి దగ్గర కాబట్టి మనకి ట్రాన్స్పోర్ట్కి ఎలాంటి ఇబ్బంది లేదు. స్కూల్స్, కాలేజెస్ అన్ని కూడా మనకి అతి దగ్గరలో ఉంటాయి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. చూసుకోండి, ఈజీగా ఇద్దరు పిల్లలకి సరిపోయే విధంగా మంచి ఫాల్ సీలింగ్ తోని, మంచి యూపీవీసీ విండోస్ తోని, మంచి సెల్ఫ్లతోని, బీరువా కూడా చిన్న బీరువా సరిపోయే విధంగా మంచి స్పేస్ కూడా చాలా బాగా ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుందని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ కొద్దిగా స్పేస్ ఉంది. దీన్ని మీరు మల్టీపర్పస్ దేనికోసమైనా వాడుకోవచ్చు. సో స్పేస్ చాలా బాగుంది. ఇక్కడ కూడా మంచి ప్లానింగ్ తోని, ఎక్కడ ప్లేస్ వేస్ట్ కాకుండా చాలా బాగా కట్టారు. ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ లో ఇండియన్ కల్చర్ ఇవ్వడం జరుగుతుంది. మీరు వెస్టర్న్ అంటే వెస్టర్న్, మీ ఇష్టం ఏదంటే అది పెట్టివ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అన్నిటికంటే హైలైట్ పాయింట్ ఏంటంటే మనకి మాస్టర్ బెడ్రూమ్.
మాస్టర్ బెడ్రూమ్ 10/10 కూడా మనకి మంచం పట్టే విధంగా అయితే అద్భుతంగా స్పేషియస్ గా ఉంది. మనకి కబోర్డ్స్ కూడా చేసుకునే విధంగా సెల్ఫ్లు ఇచ్చారు. బీరువా స్పేస్ కూడా చాలా బాగా ఇచ్చారు. మనకి మంచి కలర్స్ తోని, బ్రైట్ కలర్స్ తోని ఎవరైనా చూస్తే అట్రాక్ట్ అయ్యే విధంగా చాలా బాగుంది. విండోస్ కూడా పెద్దగా ఇవ్వడం వల్ల మంచి వెంటిలేషన్ వస్తుంది మనకి. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది. ఫ్రెండ్స్ గ్రౌండ్ ఫ్లోర్ చూస్తే కదా మంచి పార్కింగ్ తోని 2 BHK చాలా మంచి ప్లానింగ్ తో ఇచ్చారు. పైకి వెళ్దాం. పైన ఒక 2 BHK ఇంకా విశాలంగా ఉంది. సో పైకి వెళ్ళి మిగతా వివరాలు మాట్లాడుకుందాం. సైజెస్ నార్మల్ గా ఉన్నా కానీ మంచి ప్లానింగ్ తో కట్టడం వల్ల రూమ్స్ చాలా స్పేషియస్ గా రావడం జరిగింది. ఇక్కడ చూసుకోండి బాల్కనీ ఏరియా కూడా ఎంత స్పేషియస్ గా వచ్చిందో. ఒకటే సింగిల్ గ్రానైట్ వేయడం వల్ల మంచి లుక్ వస్తుంది. మీరు చూసుకున్నట్టయితే అన్ని ఇళ్ల మధ్యలో ఉందన్నమాట. మన మెయిన్ రోడ్ కి అతి దగ్గరలో ఇల్లు దొరకడం ఈ రోజుల్లో చాలా కష్టమైపోయింది. సో మెయిన్ రోడ్ కి అతి దగ్గరలో ఉంది కాబట్టి ఈ అవకాశం మీరు వాడుకోవాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నాను. సో చూసుకోండి ఎంత మంచిగా డిజైన్ చేశారు. కింద ఏ విధంగా అయితే ఉందో పైన కూడా అదే ప్లాన్ తో ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ ఉంది. మంచి ఫాల్ సీలింగ్ లైట్స్ తో సింపుల్ డిజైన్స్ తోని చాలా బాగా తీర్చిదిద్దారని చెప్పొచ్చు. అండ్ సెట్ బ్యాక్స్ కూడా చాలా బాగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఈ ఇల్లు వచ్చేసి మనకి చెప్పాను కదా ORR ఎగ్జిట్ నంబర్ 10 నుంచి కేవలం 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. హయత్ నగర్ బస్ స్టాప్ నుంచి కేవలం 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఫ్రెండ్స్ చూసుకోండి లాంగ్ హాల్ ఎంత బాగా ఇచ్చారు. ఎల్ షేప్ లో హాల్ చాలా బాగా ఇవ్వడం జరిగింది. మంచి ఫాల్స్ ఇక్కడ ఒక చిన్న ఆర్చ్ లాగా మీరు చేసుకుంటే ఇది వచ్చేసి మనకి సిట్అవుట్ ఏరియా లాగా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకి స్పేషియస్ హాల్ లాగా ఉంటుంది. సో మీరు కింద ఏ విధంగా అయితే చూసారో పైన కూడా అదే విధమైన ప్లానింగ్ తోని ఇంకా రూమ్స్ కొద్దిగా పెద్దగా రావడం జరిగింది. ఇది వచ్చేసి టీవీ పాయింట్. ఇది వచ్చేసి మీరు ఇక్కడ డైనింగ్ ఏరియా లాగానే ఏ విధంగా వాడుకోవచ్చు అనమాట. చాలా స్పేషియస్ గా ఉంది ఇక్కడ. సో కింద మీరు ఏదైతే చూసారో పైన కూడా అదే విధంగా ఉంది. కాకపోతే ఇక్కడ పూజ గది ఇవ్వడం జరిగింది. కింద రెంటల్ పర్పస్ కాబట్టి పూజ గది ఇవ్వలేదు. పైన మాత్రం మంచి పూజ గది కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే ఇద్దరు వ్యక్తులకి ఈజీగా సరిపోయే విధంగా మంచి స్పేషియస్ గా ఎల్ షేప్ తోని మంచి ప్లాట్ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. సెల్ఫ్లు కూడా సరిపోయే విధంగా సెల్ఫ్లు ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి వాష్ బేస్ ఇచ్చారు. ఇది ఇక్కడ మనకి సామాన్ పెట్టుకునే విధంగా లేకపోతే వాష్ ఏరియా లాగా మీరు ఏ విధంగా దీన్ని వాడుకోవచ్చు. సో మంచి ప్లానింగ్ తోనే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇల్లు మొత్తంలో నాకు నచ్చింది మాస్టర్ బెడ్రూమ్ అయితే ఎక్సలెంట్ ఉంది. సో ఇంత పెద్ద మాస్టర్ బెడ్రూమ్ ఇలాంటి సైజెస్ తో నేను అయితే ఎప్పుడు చూడలేదు. మీకు ఆల్రెడీ చూపించాను కదా కింద ఏ విధంగా అయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉందో పైన కూడా అదే విధంగా చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది. కాకపోతే పైన కంటే కింద కంటే పైన కొద్దిగా ఇంకా చాలా స్పేషియస్ గా వచ్చింది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఫ్రెండ్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్ చూసుకోండి. సేమ్ కింద ఏ విధంగా అయితే మాస్టర్ బెడ్రూమ్ ఉందో పైన కూడా అదే విధంగా ఉంది. కాకపోతే ఇంకా చాలా స్పేషియస్ గా రావడం జరిగింది. ఈజీగా 10/10 మంచం పట్టం కూడా ఈజీగా ఇట్లా మొత్తం తిరిగే విధంగా అద్భుతంగా మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. సెల్ఫ్లు కూడా చాలా ఇవ్వడం వల్ల మనకి బట్టలు పెట్టుకునే విధంగా ఈజీగా ఉంటుంది అనమాట. పైన ఫాల్ సీలింగ్ కూడా ఎంత బాగుందో చూసుకోండి. సింపుల్ డిజైన్స్ తోని సింపుల్ కలర్స్ తోని అట్రాక్ట్ చేయడం అంటే అంత ఈజీ విషయం కాదు. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సేమ్ పైన కింద విధంగానే పైన కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇల్లు అయితే చాలా బాగుంది. 22.5 x 60 స్టేజెస్ తోని చాలా బాగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఒకసారి పైకి వెళ్దాము. పైకి వెళ్ళి మీకు చుట్టూ లొకాలిటీ చూపిస్తాను. రేట్ గురించి అండ్ బ్యాంక్ లోన్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. చూసుకోండి మన టెర్రస్ మీదకైతే రావడం జరిగింది. ఫ్రెండ్స్ ఏ బిల్డర్ అయినా మాక్సిమం చాలా మంది బిల్డర్స్ హెడ్ రూమ్ అనేది రేకుల షెడ్ తోని కవరప్ చేసిస్తారు. వీళ్ళు మాత్రం క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాలేదు అని చెప్పడానికి ఇదే ఉదాహరణ. ఎందుకంటే స్లాబ్ వేశారు వీళ్ళు. సో దీన్ని బట్టి బిల్డర్ మనకి కన్స్ట్రక్షన్ లో ఎంత శ్రద్ధ చూపించారు ఇక్కడ అర్థమైపోతుంది. ఇక్కడ కూడా చూసుకోండి మంచి స్టీల్ రైలింగ్ తోని సెక్యూరిటీ పర్పస్ చాలా బాగా ఇవ్వడం జరిగింది. మీరు చూసుకోండి అన్ని ఇళ్ల మధ్యలో రోడ్ కి అతి దగ్గరలో మంచి సైజెస్ లేకున్నా కానీ ప్లానింగ్ చాలా బాగుండడం వల్ల ఇల్లు చాలా బాగా కుదిరింది. మంచి 9 inches వాల్స్ తోని సో చాలా బాగా పకడ్బందీగా ప్లాన్ చేసి మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇంకా ప్రైస్ గురించి మాట్లాడుకుంటే దీని ప్రైజు 1,20,00,000 చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్. సిట్టింగ్ లో కూర్చుంటే తగ్గుతుంది. ఈ 1.20లో మనకి 80% కూడా బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంటుంది అనమాట. మీరు ఒక 20% క్యాష్ కట్టుకుంటే చాలు. మీ ప్రొఫైల్ బాగుంటే 90% లోన్ కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట మనకి. ఫ్రెండ్స్ పైన కూడా చూసుకోండి మనకి మంచి వైట్ కలర్ వాటర్ ట్యాంక్ పెట్టడం జరిగింది. వాస్తు ప్రకారం ఉండాలని చెప్పి పిల్లర్ కూడా కట్టేయడం జరిగింది. సో వాస్తు విషయంలో కానీ కన్స్ట్రక్షన్ విషయంలో కానీ ఎలాంటి కాంప్రమైజ్ కాలేదు. అందుకే మనకి రేట్ అనేది 1.20 చెప్తున్నారు. ఇది కూడా ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్. ఇంకో హైలైట్ ఏంటంటే మీకు అక్కడ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా,
ఆ బిల్డింగ్స్ మన నారాయణ కాలేజ్ బిల్డింగ్స్ అనమాట. సో మంచి ప్రైమ్ లొకేషన్ లో రోడ్ కి అతి దగ్గరలో ఈ ఇల్లు ఉంటుంది. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే మాత్రం దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీ సపోర్టే మాకు ఆధారం అనమాట. ఇలాంటి ప్రాపర్టీస్ ఇంకా మీ ముందుకు తీసుకురావడానికి మాకు ఎనర్జీ వస్తుంది. అండ్ ఫ్రెండ్స్, మీరు కూడా మీ ప్రాపర్టీస్ మాతో ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, చూసి మమ్మల్ని సంప్రదించగలరు. ఏ డౌట్స్ ఉన్న ఓనర్కి కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ రంజిత్ కుమార్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.